అందరికీ కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చినారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మణికొండలో కార్యక్రమాలు జరుగుతుంటే కొంతమంది దారిన పోయే వాళ్ళు ఆపి మరీ చెప్తున్నారు కాబోయే ఎమ్మెల్యే కార్తిక్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు మేము అడగకముందే వాళ్ళే చెప్తున్నారు ఆపి కాబోయే ఎమ్మెల్యే కార్తిక్ రెడ్డి గారు అని చెప్తున్నారు. సో అది సిచ్యువేషన్. మన నాయుడు గారు ఒక్క నిమిషం ఆయన రిజిగ్నేషన్ ప్రెస్ వాళ్ళకి చూపిస్తా అన్నారు. కొంచెం ఒకసారి చూపించండి. అక్కడ అది రెసిగ్నేషన్ లెటర్ అది కూడా రెడీ చేసిన సంతకం పెట్టేసి ఇచ్చేసినాం. ఇంకా సరే కానివ్వండి. నాయుడు గారు జాయింట్ సెక్రటరీ పొజిషన్కి జిల్లా జాయింట్ సెక్రటరీ పోస్ట్కి రిజైన్ చేసి పార్టీలో చేరారు. అంతకుముందు మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎలక్షన్ ముందు కరెక్ట్గా ఆయన వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సార్ నమస్కారం సార్. నేను ముందు టీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను సార్. వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. కానీ నేను పార్టీలో పనిచేస్తుంటే అటువంటి పెద్ద మనుషులకు ఎవరికి నచ్చలేదు సార్. నేను పనిచేస్తుంటే ఒక నాయకుడు నన్ను ఎంతసేపు పంపించాలనే చూశారు కానీ ఉంచాలని చూడలేదు సార్ వాళ్ళు. సార్ పార్టీలోకి రావడం జరిగింది సార్. ఇప్పుడు నేను కార్తిక్ రెడ్డి గారిని సంప్రదించి కార్తిక్ రెడ్డి గారు సార్ సంప్రదించి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. ఇప్పుడు పెద్దలు మహమ్మద్ అలీ గారు